హాయ్ సఖీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే టేస్టీ సూపర్గా ఉండే బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలి, ఏం కావాలి అన్నది చూద్దాము. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే లేత బెండకాయలు తీసుకుని ముచ్చుకలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్, మిర్చి పౌడరు, ధనియాల పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ వేసుకుని రెడీగా పెట్టుకుంటే బెండకాయ పులుసు చేసుకోవడం చాలా సింపుల్. కొద్దిగా అయితే ఆయిల్ పోసుకున్నాను కూరకి సరిపడేంత. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న మసాలా అంతా కూడా ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అద్దరిపోతుంది. చేపల పులుసు కన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు నిజంగా. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన అంతా పోవాలండి. బాగా వేగించుకున్న తర్వాత రెడీ చేసుకున్న బెండకాయలు అయితే తీసుకుని ఇదిగోండి బెండకాయలు ఇందులో వేసుకుందాం. వేసుకుని బెండకాయలు 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. బాగానే ఈ మసాలా అంతా పట్టి పచ్చివాసన పోయి బెండకాయలు కూడా కొంచెం మగ్గేదాకా ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. అండ్ 5 మినిట్స్లో అయితే బెండకాయ చాలా స్పీడ్గా మగ్గిపోతుందండి. లేత బెండకాయలు చాలా బాగున్నాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో అయితే చింతపండు పులుసు వేసుకోవాలండి. కూరకు సరిపడా చింతపండు పులుసు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా అయితే టేస్ట్ కోసం పంచదార అయితే వేస్తున్నానండి. తీపి ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా టేస్ట్ కోసం అన్నా వేసుకోండి. ఒక గ్లాస్ అయితే వాటర్ పడుతుంది, ఎందుకంటే బెండకాయలు ఉడకాలి కాబట్టి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఒక 10 నిమిషాలు పడుతుందండి కూర రెడీ అవ్వడానికి. బెండకాయ బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి చాలా బాగుంటుందండి కర్రీస్లోకి, పులుసుల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం అండి. అయిపోయింది. చాలా సింపుల్గా. చూసారా, చేపల పులుసులాగా ఎంత అందంగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంత మించి ఉంటుందండి నిజంగా. చూడడానికి కూడా చేపలు తెలిసిన వాళ్ళకైతే ఇవి చూడడానికి రాముల కూరలా ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, నిజంగా అందరికీ నచ్చుతుంది. వెజ్లో నాన్ వెజ్ టేస్ట్ కావాలంటే ఈ కూర తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఆగలేనండి అస్సలు. చాలా ఆకలిగా ఉంది, ప్లస్ వేడివేడిగా రైస్ కూడా రెడీగా ఉంది. బెండకాయ పులుసు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. అందుకని వేడివేడి రైస్లో అలా బెండకాయ పులుసు వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి పైన కొద్దిగా నెయ్యి వడ్డించుకుని తింటే ఉంటుందండి. ఆహా, సూపర్ అంటే సూపర్ నిజంగా. అది చూస్తుంటే కూడా నోరు ఊరిపోతుంది, అంత టేస్ట్గా ఉంటుంది నిజంగా చేపల కూర తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఈ బెండకాయ పులుసు అంటే. మా ఇంట్లో అందరూ కూడా బాగా తింటామండి. మీరందరూ కూడా ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను, అర్థమయ్యేలానే చెప్తున్నాను అనుకుంటున్నాను. వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీ వండుకొని టేస్ట్ ఎలా ఉందన్నది నాకు మెసేజ్ చేయండి. Please subscribe.